బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహము నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. ఈ కారణంగా మనకు అందరికీ కూడా ప్రతి పనిలో కూడా డిప్రెషన్లో ఎక్కువగా రావడము, అపజయం కారణంగా ప్రతి విషయంలో కూడా నిస్సారంగా జీవితం, నిస్పృహతో బ్రతకడం, ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ జీవిత భాగస్వాములకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అయితే మీకు రాకపోయినప్పటికీ కూడా మీ హస్బెండ్స్కి రావడము, ఇలా ఏదో ఒక విధంగా లాభాల బాటలో ఉన్నారు. అయితే మకర రాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొంతమందికి కోర్టులకు వెళ్ళి ఉన్నారు. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో మీకు ఈ యొక్క జయం అనేటటువంటిది కలుగుతుంది. అయితే టైం టేకింగ్ అనమాట. ఈ సంవత్సరం కూడా టైం డ్రాగ్ ఆన్ అవుతూ మామూలుగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వివాహాలు అనేటటువంటివి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే శత్రు పీడ అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. ఆ శత్రుపీడ నుంచి మీరు విజయాలు సాధిస్తారు. అలాగే ఈ జూన్ 2 తర్వాత మాత్రమే
ఇవి అన్నీ కూడా జరగడం జరుగుతాయి. జూన్ 2, 2026 సంవత్సరం లోపల అనేకమైనటువంటి మలుపులు మీ జాతకంలో జరుగుతాయి. అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మీకు తిరిగి వచ్చి ఇవ్వడము, మీరు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఇతరులకి మీరు ఇవ్వగలగడము, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా మ్యాజిక్స్ లాగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారంతా కూడా విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అటువంటి విదేశీ ప్రయత్నాల్లో ఈ యొక్క మకర రాశి వారు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ పిల్లల చదువు విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ జాగ్రత్తల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. సో ఈ యొక్క సమాజంలో ఈ మకర రాశి వారికి అందరికీ కూడా పేరు ప్రతిష్టల్లో కాస్త భంగపాటు అనేటటువంటిది జరుగుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కొంతమంది స్వామీజీలు అవనివ్వండి, కొంతమంది పెద్దవాళ్ళు, ముఖ్యంగా నేను ముందే చెప్పాను, ఈ యొక్క గురుగ్రహము మన మిథున రాశిలో ఉండడము, అలాగే శని వక్రించి మరి ఈ యొక్క మీనరాశిలో ఉండడం కారణంగా గురువుల మనస్సులన్నీ కూడా వక్రించడము, లేకపోతే వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క చేతల ద్వారా ఇతరులకు అందరికీ కూడా ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళు డీఫేమ్ అవడము ఇలాంటివి చూసాం. మన కళ్ళ ముందు మనం చూసాం. మరి ఒక ప్రఖ్యాత స్వామీజీ మరి ఆయన ఇచ్చినటువంటి వివాదాస్పదమైనటువంటి మనకి మాటల ద్వారా ఆయన చాలా టెన్షన్కి గురయ్యాడు. అందరూ కూడా మీడియా రంగంలో అతన్ని ఉతికి పారేయడం జరిగింది. అదేవిధంగా మహోన్నతమైనటువంటి శంకరాచార్య స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరాఖండ్ యూపీకి సంబంధించినటువంటి శంకరాచార్య కూడా అభాస్ పాలవడం, ఇలా అనేకమైనటువంటి అన్నీ కూడా జరిగాయి. దీనికి కారణం ఏమో కాదండి, గురుగ్రహ ప్రభావం. కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇంత పెద్దవాళ్ళకే వాళ్ళకి జరిగింది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి సంభాషణలు, అనవసరమైనటువంటి వ్యవహారాలు ఈ యొక్క స్త్రీలతో మీరు పెట్టుకోకుండా మీరు జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా మంచి లాభాలు, టెక్నీషియన్స్కి అందరికీ కూడా పేరు ప్రతిష్టలు, డబ్బులు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. హీరోయిన్లకి మంచి కీర్తి ప్రతిష్టలు రావడము, డబ్బు సంపాదించడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. హీరోలు కూడా రకరకాల కొత్త వ్యాపారాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళడము, ఇలా డబ్బు సంపాదించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా గత ఎన్నో సంవత్సరాలుగా భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండడం, ఇలా అనుబంధాలు కొంచెం ఫీబుల్గా ఉండడం అనేటటువంటివి జరిగాయి. ఈ సంవత్సరం వచ్చేసరికి అనుబంధాలు అనేటటువంటివి కొన్ని పెరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ ఆడపడుచులతో రిలేషన్స్, అత్తలతో రిలేషన్స్, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో ముందుకు మీరు వెళ్ళడము ఇలా జరుగుతాయన్నమాట. అయితే దూర ప్రయాణాలు అనేటటువంటివి ఈ రాశి వారికి అధికంగా జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు వెళ్తారో వీళ్ళకి తెలియకుండా సడన్గా వెళ్ళడము ఇలాగా ఉంటుంది. అయితే ఈ యొక్క నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రాహు కారణంగా రావడానికే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తాగుడు, సిగరెట్లు ఇవన్నీ కూడా అనుకునేటటువంటి వాళ్ళు, అటువంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండడం ద్వారా అటువంటి డేంజర్స్, మీకు అటువంటి అలవాట్లు రాకుండా మీరు చూసుకోవడమో, తర్వాత ఈ యొక్క ఆర్గన్స్ అన్నీ కూడా డెఫిషియన్సీకి రావడము, లేకపోతే పాడైపోవడం ఇలాంటి అన్నిటి నుంచి మీరు తప్పించుకోవచ్చు. అయితే మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు చక్కగా డెవలప్ అయ్యి మరి మీ పేరు చెప్పుకోలేదు అనేటటువంటి బాధ మీ మనసుల్లో అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారు అవన్నీ పట్టించుకోకుండా డేర్గా, వినయంగా తమ ఉద్యోగాలను తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటి ఒక కొస మెరుపు అనమాట. అయితే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా నరఘోష, నరదృష్టి చాలా అధికంగా ఉన్నాయి. ఎందువల్లంటే మీకు ఇల్లు కొన్నారు, మేము చూస్తుండగా నిరుపేద అయినటువంటి వాడికి, పాకలో ఉన్నటువంటి వాడు వీడికి ఇల్లు ఎలా కొనగలిగాడు, కారు ఎలా కొనగలిగాడు, మంచి సంబంధం ఎలా వచ్చింది అనేటటువంటి ఈర్ష్య, అసూయలతో వీళ్ళు మీ భార్యల్ని, మీ భార్య తరపు బంధువులకి వీళ్ళంతా కూడా చెప్పడాలు ఇలా చేసుకోవడం ద్వారా వాళ్ళకందరికీ కూడా కొన్ని సమస్యలు వాళ్ళకు వాళ్ళే తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.
కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క నరఘోష, నరదృష్టి వీటి కారణంగా ఈ మకర రాశి వారు కొన్ని సాధించాల్సినటువంటి పనులు వెనక్కి వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నిరుద్యోగుల పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మొన్నటి దాకా జూన్ 2, 2026 సంవత్సరం దాకా కూడా విద్యార్థులందరూ కూడా అధికంగా పెద్దగా చదవలేదు. మరి ఆ తర్వాత ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత వీళ్ళందరూ కూడా బాగా చదవడము చేయడము జరుగుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయండి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికైతే ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు ఫ్లయింగ్ కలర్స్తో బయటికి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.